అయితే నిత్యకృత్య కార్యక్రమాలన్నీ కామైపోతాయి కదా. ఎక్కడ ఇప్పుడు తీసుకున్నాం నిద్రానుభూతులే, గాఢానుభూతి. నిద్రలో నేననే శబ్దం, మనసు అనే శబ్దం పూర్తిగా ఏమైంది, ఐక్యమైపోయింది, ఏనొచ్చింది. ఇది ఇందాకేం చెప్పాను, స్లో లేనప్పుడు అనుభవం ఉంది తీసా లక్షణాన్ని. ఇక్కడ ఏంటి, ప్రమాణ ప్రసక్తి లేదు, అనుభవం ఉందని ప్రమాణ అప్రమాణాలు ప్రసక్తి ఉంది. పోనీ ప్రమాణకున్న అప్రమాణకున్న అనుభవం ఉన్నదే కదా, అనుభవం లేదు కదా. అంటే నేను శబ్దం లేదు, గమనించేవాడు గుర్తించేవాడు తెలిసినవాడు అనే ప్రసక్తే లేదు. కాబట్టి ఇదంతా ఎలా వచ్చింది, చైతన్యం లేకుండా రాదు. అయితే దీనికి ఆధారం ఏంటి, చైతన్యం. చైతన్యం ఉంటేనే శరీరం ఉంది, చైతన్యం ఉంటేనే మనసు ఉంది, చైతన్యం ఉంటేనే నేనుంది. అప్పుడు నేను చైతన్యం వేరే కదా. నేను జడము, మనసు జడము, లేని వస్తువు, జగత్తు జడము, వచ్చిపోయే వస్తువు, లేని వస్తువు అసలు లేనే లేదు. అండపిండ బ్రహ్మల జగత్తు జీవుడు ఈశ్వరు సర్వ ప్రసక్తి లేనే లేదు. చైతన్యం మీద ఆధారపడి చైతన్యం యొక్క సహాయం చేత ఆ చైతన్యాన్ని ఆశ్రయించి లేని మనసు ఉన్నది. కానీ నువ్వు లేదు అనుకోవట్లేదుగా, మనసు ఉన్నది, నేను ఉన్నాను, శరీరం ఉంది, సర్వ అనుభవాలు అనుభూతులు సర్వం ఉన్నాయి. ఈ భక్తి కర్మ జ్ఞాన విచారణలు ఆధ్యాత్మికం కావచ్చు, విశేష జ్ఞానం కావచ్చు, ప్రకృతి నియమం కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయంటున్నావు. అంటే నువ్వు ఉన్నాయని అంటే సత్యం అనే భావంతోనే ఉన్నావు. వాస్తవంగా నువ్వు ఏదైతే ఉన్నాయని అనుకుంటున్నావో, ఏది ఉన్నదని మనసు అనుకుంటుందో, ఏది నేను ఉన్నది అని అనుకుంటుందో, ఇక్కడ చైతన్య ప్రసక్తి లేదు, మరున్న పడిపోయింది. ఉన్నది ఉన్నట్టుగా గ్రహించలే దోషం చేత కారణాలు ఏదైనా చెప్పుకోండి. నేను ఉన్నాను, దేయంగా జగత్తుగా ఈశ్వరుగా ఈ మొత్తం అనుబంధాలతో ఆత్మీయులతో ఉన్నాను, ఇదే సత్యం. దీని తగ్గట్టు ఏంటి, అసలే కోతి, దాన్ని కళ్ళు తాగిస్తే ఏమవుతుంది, ఇంకా గంతులు వేసేస్తుంది. ఆ విధంగా నేను నమ్ముకున్నాను పూర్తిగా, నేను సత్యం, దేహం జగత్తు సత్యము, మనసు సత్యము, నేను సత్యము. అసలు వాస్తవమైన తత్వాన్ని, చైతన్యాన్ని మాత్రం ఎత్తట్ల. ప్రస్తుతానికి ఆ చైతన్యం అలా ఉందాం, అది ఎప్పుడు ఉంది. అయితే ఉన్నవన్నీ సత్యం ఉన్నప్పుడు ఏంటి, ఈ మనసుకు ఒక ఇది ఉంది, మాయ. ఆ మాయ ఏంటి, ప్రోత్సహిస్తుంది. అరే నువ్వు దేహంగానే కాదు, ఈ శరీరంగా ఉన్నదంతా కూడా నీవే, ఈ జగత్తంతా నీదే, అండపిండ ప్రణాలన్నీ నువ్వే ఈశ్వరుడివి, నువ్వే జీవుడివి, నువ్వే పరమాత్మవి, నువ్వే ప్రేమ పదార్థానివి. ఈ మహావాక్యాలు అద్వైతం చైతన్యం ఇది ఆస్తికత్వం నాస్తికత్వం సర్వం నీవే అని మరింతగా దట్టంగా నిన్ను భ్రమింపజేస్తుంది. అదే మాయ, అదే ఆభాష. అది ఉన్నది లేదు, ఉండి లేకుండా ఉంది, తెలుస్తుంది తెలియట్లేదు, తెలిసి తెలియకుండా ఉంది, సత్యంగా ఉంది అసత్యంగా ఉంది, సత్యంగా ఉంది, అన్వేషిస్తుంది. ఇక తమాషా అంటే ఇవన్నీ తీసేయాలనే భావన ఎప్పుడైతే నీకు కలిగిందో, అది వెజిటేబుల్ కావచ్చు, నీకు బాధలు ఎక్కువైపోయి తట్టుకోలేక ఇదంతా మాయగా ఉంది, అసలు నేనంటే ఏంటి అని ఒక ఆలోచన నీకు అన్నప్పటికీ నీ అనుభవంలో అవగాహన చేసుకోమని మాత్రమే చెప్తున్నాను. ఇక శాస్త్ర ప్రమాణాలతో, చర్చలతో, శబ్ద ప్రమాణాలతో, ఆర్తవాక్యాలతో, పండితులతో చర్చలు చేసి, పుస్తకాలు చదివి చెప్పి వాటిని నమ్ముకుని పుస్తకాన్ని వాటి ప్రకారం నడవాలనే ప్రసక్తి ఇచ్చిన సిద్ధాంతాలన్నీ తప్పన్నగానే ఇక స్వయోగాలు అప్రసక్తం. ఓ మనిషి నారాయణ నారాయణ అంటే నారాయణ సర్వరూపాల నామాలు ఉన్నప్పుడు శివశబ్ద అవకాశం పడలేదుగా. శివ అంటే ఇప్పుడు శివుడు కదా, సత్యావర్తం చేస్తే సత్యావర్తం కదా. రాజకీయాల్లో దేవుడు అనే ప్రసక్తి వస్తుందా, దేహం అనే ప్రసక్తిలో దేహం అనే ప్రసక్తిలో నిద్ర అనే ప్రసక్తి పెట్టాను. అరే దేహం ఉన్నది అంటే నిద్ర ఉంది, అన్నీ ఉన్నాయి మన ఎసగం కదా. ఇవన్నీ నీకు భారమైనప్పుడు, అధికంగా తట్టుకోలేని స్థితి వైరాగ్యాల్లో వచ్చినప్పుడు ఇది కాదు, నేను ఎవడను, నేనంటే ఏమిటి, నేనంటే నేనంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, దేహం అంటే ఏమిటి, ఈ అణువులు అంటే ఏమిటి, ఈ జగత్ అంటే ఏమిటి, ఈ ఈశ్వరుడు అంటే అన్నిటికీ మూలంటే గ్రహించే లక్ష్యం కేవలం నేనుకు మాత్రమే. స్వానుభవంలో సహజంగా స్వయం, ప్రత్యక్షానుభవం, అపరోక్షానుభవం, పరోక్షానుభవం, ఎన్ని రకాలు చెప్పినా నేనుకు మాత్రమే ఉన్నది. ఎవరికొవరికే ఇది స్వయం అనుభవం సహజమే.